పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యా భోజనం అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. నిల్వ ఉంచకుండా చూసుకోవడం, వెక్టర్ బార్న్ డిసీజెస్, వాటర్ బార్న్ డిసీజెస్ లాంటివి ఎన్నో ప్రాణానికి హానికరమైన వ్యాధులు మనకి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటిటువంటి వ్యాధులన్నీ కూడా మనం అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం స్వచ్ఛదనంగా ఉండడం. సో ఇది ప్రభుత్వం యొక్క ఒక్కరి బాధ్యతనే కాదు, ప్రజలందరిది కూడా ఒక బాధ్యత. ఇది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో వాళ్ళ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. మరి 5 రోజుల ప్రోగ్రామ్ అయిపోయింది అనేసి ఎవరు కూడా అనుకోవద్దు. సో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇది అందరికి ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఈరోజు శ్రమదానం ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ప్రతిరోజు కూడా ప్రతి వారం అయినా కనీసం వారానికి ఒక్కసారైనా నిల్వ ఉన్న నీళ్ళని అన్ని కూడా ఇంట్లో అన్ని కూడా పారబోసేసి డ్రై డే మనం ఫ్రైడే రోజు చేస్తాం. అవన్నీ పగడబందిగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్